అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి మహిళ మమత మర్డర్, అలాగే ఆమె కుమారుని మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత నెల 27వ తేదీన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లి కురికాల గ్రామ శివారు మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని డెడ్ బాడీగా గుర్తించినటువంటి పోలీసులు ఆ తర్వాత మమత అనేటువంటి గృహిణిగా గుర్తించారు. ఆమె గత 6 సంవత్సరాల క్రితమే భరత్ అనేటువంటి వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వీరి వివాహానికి గుర్తుగా ధృవ అనేటువంటి బాలుడు ఉన్నాడు, 4 సంవత్సరాలు. అయితే భర్తతో గొడవపడ్డటువంటి మమత గత 5 మాసాల నుంచి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో మరి ఆ కారులో ఎక్కింది. ఆమె కారులో ఎక్కినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ వచ్చాయి. దాని తర్వాత ధృవ అనేటువంటి బాలుని మిస్సింగ్ ఎక్కడ అయింది ఏంటి అనేటువంటి కోణంలో పోలీసులు టీం బృందాలుగా విభజించబడి వారు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. గత రాత్రి బాబు నాన్నమ్మకి అలాగే తాతకి ఆ బాలుని అప్పగించడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పి పోలీసులు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఒక సంచలనం సృష్టించినటువంటి ఏ కేసులో పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మమత ఎవరు హత్య చేశారు, ఈ బాబును చెన్నైకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంది, ఎందుకు తీసుకెళ్లారు చెన్నైకి, ఏ మోటోతో తీసుకెళ్లారు, మమతను హత్య చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, వాళ్ళు ఆ నిందితులు ఎవరై ఉంటారు అనే కోణంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆమె వారికి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కాసింపేట అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఆ నానమ్మ తాతకి వారు అప్పగించడం జరిగింది. దీంతో బాబు అయితే సేఫ్గా ఉన్నాడని చెప్పేసి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మమత మృతిలో ఎవరు ఇన్వాల్వ్ అయినా కఠినంగా శిక్షించాల్సిందే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవి నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, అనుమానితులు కనబడితే పోలీసులకి సమాచారం అందించాలి అని పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.